మనకి మరి కొద్ది రోజుల్లోనే ఉగాది పండుగ రాబోతోంది. ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతోందో వృషభ రాశి వారికి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంది. అష్టమ శని సంచార ప్రభావ కారణం చేత బాగా కష్టసాధ్యంగా సాగుతూ ఉంటుంది. అందులో ఈ సంవత్సరం ఆగస్టు చివరి వారం వరకు కూడా రాహుకేతుల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. అంతేగాక సెప్టెంబర్ తర్వాత నుంచి గురుబలం కూడా తగ్గిపోతోంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏవి దరిచేరకుండా ఉండటానికి గాను వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. అయితే ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా నారాయణ హృదయాన్ని చదివి తర్వాత లక్ష్మీ హృదయాన్ని చదవాలి. ముందుగా నారాయణ హృదయం చదవాలి, తర్వాత లక్ష్మీ హృదయం చదవాలి. కానీ ప్రతిరోజు మాత్రం లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా చేస్తూ రావడం వలన ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. ఎక్కడో ఒక్కడి నుంచి ఒక రూపాయిని మీరు ప్రతిరోజు కూడా చక్కగా అందుకోగలుగుతారు. అలానే అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది కనుక ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం కానివ్వండి, సాయంకాలం కానివ్వండి, మీకున్నటువంటి వెసులుబాటును బట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవ నూనెతోటి దీపారాధన చేసి ఈ నీళ్లు పోసినప్పుడు తడిసినటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసి తిలకంగా ధరించండి. రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి, ఆవ నూనెతోటి దీపారాధన చేయాలి, ఆ తడిసినటువంటి మట్టిని తీసుకొని నుదుటిన తిలకంగా పెట్టుకోవాలి. ఇలా చేస్తూ రావటం వలన శని వల్ల కలిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. అదే ప్రకారంగా గురుబలం తగ్గుతున్నది ఈ సంవత్సరం. మరి ఈ గురుబలాన్ని తగ్గినట్లయితే కనుక అనారోగ్య బాధలు ఎక్కువగా వస్తాయి. అందుకని ఈ అనారోగ్య బాధల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునటానికి గాను ప్రతిరోజు విష్ణు పంజర స్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి. ఇది చాలా చాలా చిన్న స్తోత్రం. ఇది విష్ణు పంజర స్తోత్రము. ప్రతిరోజు కూడా ఈ విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణ చేయండి. వీటికి తోడు ఎక్కడ ఏనాడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండటానికి గాను ప్రతి నెల మీకు జీతం వచ్చినప్పుడు అందులో నుంచి కొంత ధనాన్ని తీసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో పెట్టడానికి గాను కొంత భాగం పక్కన పెట్టండి. మీకు తోచినంత. మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి మొక్కుకొని వస్తూ ఉండండి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని రక్షించేటువంటి క్షేత్రం తిరుమల క్షేత్రం. ప్రతిరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఆవ నూనెతో దీపారాధన చేయాలి, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి, ఆ తడిసిన మట్టిని తీసి తిలకంగా పెట్టుకోవాలి, విష్ణు పంజర స్తోత్రాన్ని, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేయాలి. ఇవన్నీ పాటిస్తూ వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా సాగుతుంది. వీరందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పని ఆశిస్తూ కనకధారా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఐశ్వర్యంతో వర్ధిల్లుదాం. హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,